అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు. రమేషు, ఇంకా 4 పేర్లు చెప్పినారు. ఒకసారి ఆ పేర్లు నరసింహులు, రమేషు, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు, పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు అక్కడ. రేవంత్ రెడ్డిదేం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం SC, ST, BC రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ CI, కొడంగల్ SIలు, వికారాబాద్ SP ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు